మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. చూడండి, ఎవరైనా కూడా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఎలాంటిది కట్టుకున్నా కూడా ప్రతి ఇంటికి కూడా ఒక ప్రాకారం అనేది ఉంటుంది, ప్రహరీ గోడ ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా నా ఇంట్లోకి రావద్దు అంటే, ఎటువంటి శత్రువు అయినా, ఎటువంటి అపవిత్రమైన జంతువులైనా, దొంగలైనా రావద్దని ఈ యొక్క ప్రహరీ గోడ ప్రాకారం అనేది కట్టుకుంటారు. అది చిన్నిళ్ళైనా పెద్ద ఇల్లైనా ఏ ఇల్లైనా కూడా మరి కంచె అనేది ప్రాకారం అనేది కట్టుకుంటారు. ఒకవేళ కట్టుకున్నాక కూడా అది కొన్ని ఏళ్ళైన తర్వాత కూలిపోయింది అనుకోండి, ప్రహరీ గోడ కూలిపోయింది అనుకోండి, ఏదన్నా ఒకటి, అది జంతువులైనా, శత్రువు అయినా, ఒక దొంగ అయినా, అపవిత్రమైనది ఏదైనా కూడా ఇంట్లోకి వస్తుంది. వచ్చి ఇల్లంతటిని కూడా ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. మనం వాటిని పిలవకపోయినా కూడా, ఆహ్వానించకపోయినా కూడా, ప్రహరీ గోడ ప్రాకారం లేదు కాబట్టి ఏది పడితే అదే మన ఇంట్లోకి వచ్చి మన ఇల్లంతటిని కూడా పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. చూడండి, ఒక ప్రాకారం లేకపోతే ఒక ఇల్లైన పట్టణమైనా ఏ విధంగా అయితే పాడైపోతుందో, తన మనసును అణుచుకోలేని వాడును కూడా అంతే అంట. తన మనసు, ఎవరైతే వారి మనసును అణుచుకోలేరో అలాంటి వారుని ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, అలాంటి పాడైపోయిన పురంతోనే పోల్చడం జరిగింది. మనసును అణుచుకోలేని వారిని. మనసును అణుచుకోవాలి, మన మనసుని అణచివేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క పాడైపోయిన పురము ఏ విధంగా అయితే ప్రాకారం లేక పాడైపోయిందో, మన మనసు కూడా అణుచుకోలేకపోతే మనం కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. మన హృదయంలో కూడా, మన మనసులో కూడా ఈ లోకంలో ఉన్న చెడు, అపవిత్రత, శత్రు, అపవాది కూడా వచ్చి మనల్ని కూడా పాడు చేస్తాడు. అందుకనే ఈ శరీరాన్ని, మన మనసుని ఏం చేసుకోవాలంటే స్వాధీనపరచుకోవాలి, అణచివేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి, ఇది ఎక్కువ ఈ లోకంలో ఏదైతే ఉంటావో, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైనవి, ఈ లోకంలో ఉన్న ఆశల వైపు, ఈ లోకంలో ఉన్న అలవాట్ల వైపు, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం వైపు ఈ శరీరం ఎక్కువ ఆకర్షించబడుతుంది, ఆకర్షితమవుతుంది.
ఎందుకంటే ఏదన్నా చూసినా కూడా, ఏదన్నా విన్నా కూడా, ఏదన్నా తాకినా కూడా వాటినెమ్మటే చూడాలని, అనుభవించాలని, చేయాలనిపిస్తది. ఎందుకంటే ఈ శరీరం ఆ విధంగా తలంపులు పుట్టిస్తది. అందుకని ఈ శరీర కోరికలను చంపివేసుకోవాలి. మన మనసుని అదుపులో పెట్టుకోవాలి. అణచివేసుకోవాలి. మనం శరీరానుసారంగా జీవించడానికి వీల్లేదు. శరీరానికి లోబడటానికి వీల్లేదు. శరీరం చెప్పినట్టు జీవించడానికి వీల్లేదు. ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనం నిత్య జీవంలో, అది జీవ మార్గం అంట. శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవంలోకి నడిపిస్తుంది. అందుకనే మనం శరీరం చెప్పినట్టుగా వినకుండా ఆత్మ చెప్పినట్టుగా ఆత్మానుసారంగా జీవించాలి, నడుచుకోవాలి. ఎందుకంటే మనం కూడా పాడైపోకుండా ఉంటాం. ఈరోజు ఈ ప్రాకారము దేనికి సూచనగా ఉన్నది అంటే, ఒక క్రమశిక్షణకు సూచనగా ఉన్నది, ఒక భద్రతకు సూచనగా ఉన్నది, జాగ్రత్తకు సూచనగా ఉన్నది. నిజమే, ఇప్పుడు ఆ ప్రాకారం లేకపోతే ఇల్లుకు భద్రత ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు, కాపుదల ఉండదు. అలాగనే మన మనసుకు కూడా కంచె లేకపోతే, మన మనసును కూడా అంచుకోలేకపోతే మన హృదయానికి, మనకు భద్రత ఉండదు. ఎందుకంటే ఏది పడితే అదే వస్తుంది. అపవిత్రమైన జంతువులు కావచ్చు, అంటే అపవిత్రమైన ఏదైనా కావచ్చు, పాపం కావచ్చు, సాతానుగాడు కావచ్చు, లోకం కావచ్చు, లోకాశలు కావచ్చు, శత్రువు, ఈ లోకంలో ఉన్న సాతాను శత్రువు మనలోకి ప్రవేశించి మనల్ని పాడు చేస్తాడు. అందుకనే మనం ఒక క్రమశిక్షణ కలిగి జీవించాలి, ఒక భద్రత కలిగి జీవించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం కూడా ఇంకొక వచనం చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూద్దాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చూడండి, పరక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంట. నువ్వు ఎంత పట్టణాన్ని పట్టుకోవాలనుకున్నా, ఏ జనాన్ని స్వాధీనం ఉంచుకోవాలనుకున్నా కూడా వాటికంటే ప్రాముఖ్యమైనది ఏది తెలుసా? నీ మనసుని స్వాధీనపరుచుకుంటే చాలు. ఎందుకంటే నీ మనసు నీ స్వాధీనంలో లేకపోతే నువ్వు ఎంత పెద్ద పట్టణాన్ని పట్టుకున్నా, నువ్వు ఎంత పెద్దగా ఏది సాధించినా కూడా వ్యర్థమే. ఏది సాధించినా, ఏది పొందినా, ఏది పట్టుకోవాలని చూసినా కూడా, ఎంత పెద్ద పట్టణం పట్టుకోవాలని చూసినా కూడా వ్యర్థమే. నీ మనసు నీ స్వాధీనం లేకపోతే, నీ మనసుని అణుచుకోలేకపోతే వ్యర్థమే అవన్నీ కూడా. మనసుని స్వాధీనం చేసుకోవాలి. నీ మనసుని స్వాధీనం ఉందా ఈరోజు? దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, ఎంత చెప్తున్నా కూడా చాలా మంది వాళ్ళ మనసును వాళ్ళ ఆధీనంలో లేదు, వాళ్ళు స్వాధీనపరచుకునే స్థితిలో ఉన్నారు. ఎంత చెప్తున్నా కూడా వద్దన్న వాటిని చూడొద్దు, వద్దన్న వాటిని తినొద్దు, చెడు వ్యసనాలు చేయమాకు, చెడు సాహసం చేయొద్దు, అపవిత్రమైనవి తాగకూడదు, ఈ లోకానుసారంగా జీవించకూడదు అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాటినే చేస్తారు, వాటినే అనుసరించి జీవిస్తున్నారు. కొంతమంది కోపం అణుచుకోలేదు, ఎప్పుడు కోపపడుతూనే ఉంటారు. కోపం అనేది అణుచుకోలేరు, స్వాధీనపరచుకోలేరు. ఇంకొంతమంది
వాళ్ళ నోరుని అదుపులో పెట్టుకోరు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారు. నోరుని అదుపులో పెట్టుకోరు. ఇంకొంతమంది ఎంతసేపు వారి నోట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి. ఎప్పుడు తిండిపోతాను శరీరాన్ని, తిండిని, నోరు అదుపులో పెట్టుకోరు. సోమరితనం, ఎంత సోమరితనంగా బద్ధకంగా ఉంటారు. ఈ విధంగా ఇవన్నీ కూడా శరీరానుసరమైనవి. ఈ యొక్క ఇట్లాంటివన్నీ కూడా నువ్వు అణుచుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా నువ్వు తీసేసుకోవాలి నీ హృదయంలో నుంచి. ఎందుకంటే అవన్నీ కూడా నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. చాలా మంది అంటారు, అయ్యగారు నేను చూడొద్దు అనుకుంటున్నాను కానీ మర్చిపోలేకపోతున్నాను, వెళ్ళొద్దు అనుకుంటున్నాను కానీ వెళ్తున్నాను, చేయొద్దు అనుకుంటున్నాను ఆ తప్పు చేస్తున్నాను, మాట్లాడొద్దు అనుకుంటున్నాను మాట్లాడుతున్నాను వ్యర్థమైనది, చూడొద్దు అనుకుంటున్నాను చూస్తున్నాను, తినొద్దు అనుకుంటున్నాను వ్యర్థమైన తింటున్నాను, తాగుతున్నాను. నేను అణుచుకోలేకపోతున్నాను ఈ శరీర కోరికలు, శరీర వెచ్చని. ఎలా పాస్టర్ గారు అనేసి మీరు ఒకవేళ అడుగుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నువ్వు జయించగలుగుతావు. నీ మనసుని నీ స్వాధీనంలో ఉంచుకోగలుగుతావు. నీ హృదయము, నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుంది. ప్రాకారము ఏ విధంగా అయితే ఒక ఇంటికి ఉంటే అది క్షేమముగా సురక్షితంగా ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే కూడా నీ చుట్టూ కూడా దేవుని అగ్గిని దేవుడు ఉంచుతాడు. ఆయన కాపుదల ఉంచి, ఆయన దూతలు ఉంచి, ఒక ప్రాకారంలాగా, ప్రహరీ గోడలాగా ఉంచి నిన్ను కాపాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏ పాపం కూడా అప్పుడు నిన్ను ఏలదు, ఏ సాతాను కూడా నిన్ను ఏలదు. ఎందుకంటే నీలో ఉన్నది లోకమున్న వానికంటే గొప్పవాడు కనుక. ఈ లోకంలో ఏ చెడు ఆలోచన, సైతాను, పాపము, లోకాశలు, ఈ చెడు ఏది కూడా నీలోకి రాదు. వాటిని జయించగలుగుతాడు. అందుకే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి. పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఉన్నట్లయితే మీరు ఇవన్నీ కూడా జయించగలుగుతారు. మీరు ఒక క్రమశిక్షణ కలిగి జీవిస్తారు, భద్రత కలిగి ఉంటారు, జాగ్రత్త కలిగి ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మీ స్వాధీనంలో ఉంటుంది. అణుచుకోగలుగుతారు. శరీర కోరికలు అణుచుకోగలుగుతారు. వ్యర్థమైనవి నీ మనసుని అణుచుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు మనము మన మనసుని అణుచుకోవాలి. లేకపోతే పాడైన పురంతో సమానం. మన మనసుని అణుచుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన మనసుని అణుచుకోగలుగుతాము. మనం సురక్షితంగా ఉంటాము, పరిశుద్ధంగా జీవించగలుగుతాము, జీవ మార్గం నడుస్తాము. దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న సహోదరి సహోదరుడా, మనం మొదటిగా కాపాడుకోవాల్సింది, అణుచుకోవాల్సింది మన మనసునని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన మనసుని అదుపులో పెట్టుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనం ఉందాము. ఆయన చిత్తానుసారం నడుపుదాము. అప్పుడు మనం కాపాడబడతాము, రక్షించబడతాము, నిత్య జీవనం చేర్చబడతాము. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.